కాబట్టి రాష్ట్రానికి ద్రోహం చేసింది ఆయన హయాంలోనే. ఇంకా ఈయన ఉప ప్రధాని కాదు కదా! ముందు ముఖ్యమంత్రిగా ఉంటే చాలా చేయొచ్చు. ఏం చేస్తున్నాడు ఈయన? మొత్తం అన్నీ అన్నీ అమ్మేస్తున్నారు. పప్పులు బెల్లాలాగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన భూముల్ని ఇష్టం వచ్చినట్టు మన అనుయంగులకి, ఫేక్ కంపెనీలందరికీ కూడా రాసిచ్చేస్తా ఉన్నారు. వీళ్ళ వల్ల ప్రధానమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ రాష్ట్రానికి, పేదవాడికి ముఖ్యంగా మంచి జరగాలంటే ఎందుకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వయసు చిన్నదైనా కేవలం ఆయన 5 సంవత్సరాలుగా పరిపాలన చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకి ఒక్క మెడికల్ కాలేజ్ చరిత్ర ఉందా? ఒక్క మెడికల్ కాలేజ్ కట్టిన చరిత్ర ఉందా? ఒక పోర్ట్ కట్టిన చరిత్ర ఉందా? పోనీ నేను ఈ సంక్షేమ పథకాన్ని కనిపెట్టా అని చెప్పుకున్న ఒక పథకం ఉందా? డ్వాక్రా నేనే తీసుకొచ్చా అని చెప్పేసి చాలా సభలో చెప్పారు. ఇప్పుడేంటండి, ఎప్పుడో ఉంది డ్వాక్రా. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి డ్వాక్రాలు ఉన్నాయి. సెల్ ఫోన్ నేను కనిపెట్టినట్టు ఉంటుంది ఆయన మాటలన్నీ. అర్థమైందా? ఇక ఆయన మాటలు ఏంటంటే, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆయన 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 ముద్ర వేసుకునేది ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలలో ఎన్ని చెప్పమంటే అన్ని చెబుతాం.